నెహెమ్యా పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు చూసుకుందాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరపు కిస్లేపు మాసమున నేను మాషను కోటలో ఉండగా నా సహోదరులలో హననీ ఒకడు యూదులలో కొందరిని వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమునందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ నెహెమ్యాకు ఉన్నటువంటి హృదయ రోదనను మనం చూస్తాం. నెహెమ్యాకు ఉన్నటువంటి హృదయ రోదన ఏమిటి అని అంటే, దేవుడు ఒక హీ హ్యాడ్ ఎ డ్రీమ్. ఆయనకు ఒక కళ ఉంది, ఆయనకు ఒక దర్శనం ఉంది. ఏంటి అని అంటే, తనకంటూ ఒక రాజ్యము ఆయన నిర్మించుకోవాలి, ప్రజలను తన పిల్లలుగా తన కుటుంబముగా చేసుకోవాలి అన్నటువంటి ఒక కోరిక, ఒక ఆశ. ఆ కోరికను అబ్రహాము అనే ఒక వ్యక్తి ద్వారా ఆయన మరి సర్వమానవాళిని రక్షించుకుని తన కుటుంబంలో భాగస్థులుగా చేసుకోవాలి అని, when he wanted to bless the entire world through Abraham and when he wanted to bring everybody back into the fold of his family, ఆయన ఆ విధంగా పనిచేసే సమయంలో మరి ఇస్రాయేలు అన్నటువంటి రాజ్యాన్ని నిర్మించాడు. దేవుని రాజ్య స్థాపన భౌతికంగా జరిపించుకుంటూ, దేవుని రాజ్య స్థాపన రాబోయే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రాజ్య స్థాపన ఎలా ఉంటుంది, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి విలువలు ఎలా ఉంటాయి అని చెబుతూ, భిన్నత్వంలో లేకపోతే మీరు వేరు భిన్నమైనటువంటి వ్యక్తులైనప్పటికీ నా శరీరంలో భాగముగా ఒక అంగముగా ఉంటారు అని చెబుతూ ఆయన యొక్క సార్వత్రిక సంఘాన్ని చూపించడం కోసం ఒక రాజ్యముగా స్థిరపరచబడిన తర్వాత ఆ రాజ్యము వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్యలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పోకడల కారణంగా మరి ఈ లోకపు రాజ్యాలకు తల ఉంచాల్సి వస్తుంది. ఈ లోకపు రాజ్యాల చేత చెరపట్టబడాల్సి వస్తుంది. ఈ లోకపు రాజ్యాలు చెరపట్టబడినప్పుడు నెహెమ్యా కూడా చెరపట్టబడిన వారిలో ఒకరిగా వెళ్ళి మరి రాజుకు కప్ బేరర్గా లేకపోతే పానీయములు ఇచ్చేవాడిగా అక్కడ పనిచేసే పరిస్థితి. కప్ బేరర్ అనగానే అదేదో హౌస్ కీపింగ్ వ్యక్తో లేకపోతే సర్వరో అని అనుకుంటారు. కప్ బేరర్, రాజుకు కప్ బేరర్గా ఉండాలి అని అంటే అదొక చాలా ఉన్నతమైనటువంటి, లేకపోతే రాజు కోసం తన ప్రాణాలను సైతం తెగించి తను తాగేది తను తినేది ప్రతి ఒక్కటి ఈయన గుండా వెళ్ళాలి అని రాజు నమ్మే వ్యక్తిగా ఆయన ఎదగటం జరుగుతుంది. అలా ఎదగటం జరిగిన తర్వాత దేవుని రాజ్యము, దేవుడు ఎన్నుకున్నటువంటి రాజ్యం ఎలా ఉంది, నేనైతే ఈ బంధువాయిలో ఉన్నాను, నేనైతే ఈ బానిస బతుకులో నుంచి వచ్చి దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో ఉంచాడు, కానీ నా తల్లిదండ్రులు పుట్టినటువంటి దేశం, నా సొంత అన్నదమ్ములు ఉన్నటువంటి దేశం ఎలా ఉంది అని వాకబు చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నువ్వేమో ఇక్కడ రాజు దగ్గర ఉన్నావు, నువ్వేమో ఫలానా రాజ్యంలో ఉన్నావు, కానీ దేవుని రాజ్యముగా పిలువబడింది, దేవుని రాజ్య భాగస్వామి అయినటువంటి నువ్వు తెలుసుకోవాలి. అదేంటి అని అంటే, అది బీటలు బారుతుంది. దేవుని రాజ్యముగా ఎన్నుకున్నటువంటి మేము దాన్ని సంరక్షించుకోలేకపోయాము. దాని ద్వారములు విరిగిపోయాయి, దాని కోట మేడలు లేకపోతే దాని కోట గోడలు పడిపోయాయి, దాని యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ ప్రహరీ గోడ పడిపోయింది, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది అని చెబుతూ ఆ దేవుని రాజ్యాన్ని నిర్మించేటటువంటి ప్రక్రియలో ఒక సింబల్గా మనకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కట్టుకున్నటువంటి సంఘాన్ని, దేవుడు నిర్మించినటువంటి ఈ సంఘాన్ని మరి గుంటనక్కల చేత చెరపట్టబడినటువంటి సంఘముగా, ఒక ఊరుగా లేకపోతే గుంటనక్కల చేత చెరపట్టబడినటువంటి ఒక ప్రాంతంగా ఈరోజు నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము మరి ఇదే బైబిల్ పట్టుకుని మన దగ్గరికి వచ్చి లేదు మీ యేసు ప్రభు దేవుడు కాదు అని మనల్ని హేళన చేసిన వారు మీకు తెలియకపోలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఛాలెంజ్ చేసి క్రైస్తవ సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం సాతానుడు చేశాడు. అదే ప్రయత్నం మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమయంలో కూడా యవనస్తులు, మీరు కూర్చున్నటువంటి మీరు, ఎంతోమంది లీడర్స్ మనకెందుకులే అనుకున్న సమయంలో మీరు యవన సహోదరుడా మీరు నిలబడ్డారు, మీరు సంఘం కోసం పోరాడారు, మీరు సంఘ కోటలను నిలబెట్టారు, మీరు సంఘ ద్వారాలను నిలబెట్టారు. దేవుని రాజ్య స్థాపనను ఆగిపోయినటువంటిది ఇది ఒక మహా ప్రజ్వలమైనటువంటి ఒక మూవ్మెంట్ అని మళ్ళీ ఒకసారి చరిత్రకు తెలియజేశారు. ఇది దేవుని విజయంగా మీకు తెలియజేస్తున్నాను. అదే విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మరి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కొంతమంది ప్రజల యొక్క కుయుక్తి కారణంగా మనలో భిన్నాభిప్రాయాలు తీసుకుని రావాలి అని చెప్పి, మనల్ని విభజించి పాలించాలి అని చెప్పి గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ విధంగా అయితే విభజన జరుగుతూ వస్తుందో,
విభజన జరుగుతూ పాలించడం జరుగుతూ వస్తుందో, మనకు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతూ వస్తుందో, మనము కలిస్తే ఎక్కడ వారి పెత్తనము పాడైపోతుందో అన్నటువంటి భయం కారణంగా శూద్రులైనటువంటి వారిని మరి మిగిలిన శూద్రుల పైన క్షత్రియులుగా తయారు చేసి వారి చేతికి ఖడ్గములు కత్తులిచ్చి ఏ విధంగా అయితే మరి సమాజంలో ఒక రకమైనటువంటి ఉద్రేకపూరిత వాతావరణం తీసుకొని వస్తున్నారో అదంతా మీకు తెలిసిన విషయమే. గత కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మోడర్న్ వేలో జరుగుతూ ఉంది. దానికి సాంకేతిక నైపుణ్యం తోడైంది, దానికి వాక్చాతుర్యం తోడైంది, దానికి ప్రజలను మభ్యపెట్టడానికి కావలసినటువంటి అధికారం తోడైంది. అయితే ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తాను. నేను మాటికి చెప్పే విషయమే, కొత్త విషయం ఏమీ కాదు. దేవుని రాజ్యాన్ని, దేవుని భావజాలాన్ని మరి తిప్పికొట్టాలి, దాన్ని నిర్వీర్యం చేయాలి అనే భావజాలాలు ఎన్నో వచ్చాయి. ఆ వచ్చిన ప్రతి భావజాలాన్ని కూడా దేవుడు తన రాజ్యపు భావజాలం చేత, దేవుని రాజ్యపు, క్రీస్తు రాజ్యపు భావజాలం చేత ఆయన నిర్వీర్యం చేయగల సమర్థుడు అని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం, ఒక ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారముయు అయినదియు, దాని రొమ్ములు భుజములను వెండివియును, దాని ఉదరము తొడలుయు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియును, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండెను అంటూ నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి ఆ దర్శనాన్ని మరి దానియేలు ముందుకొచ్చి ధైర్యంగా నిలబడి మాట్లాడుతూ చెప్తున్నాడు. నీకు రాజా ఇది కనిపించింది, నీకు రాజా మమ్మల్ని నిర్వీర్యం చేయమని చెప్తున్నారు కదా, బాగానే ఉంది, అది జరగబోతుంది, కానీ ఇప్పుడు జరిగేది చెప్తాను. ఏంటి అనంటే, రాజా ఆ రాజ్యములో భేదములుంటాయి. 41వ వచనం, పాదములను వ్రేళ్లును కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఇనుపదగినట్టుగాను తమరికి కనబడను గనక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసినట్టుగా కనబడను గాని ఆ రాజ్యంలో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము మంటి వలె బలము గలదయ్యుండును. పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఇంకొక విషయంలో నీరసముగాను ఉండును. ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, బట్ దెర్ ఆర్ అదర్ వేస్ వేర్ ఇట్ ఈస్ వెరీ వీక్. ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ డివైడింగ్ పీపుల్. ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ టెలింగ్ పీపుల్ దట్ యు ఆర్ నాట్ ఈక్వల్. ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ టెలింగ్ పీపుల్ దట్ యు ఆర్ బార్న్ టు వర్షిప్ మీ. ఇట్ ఈస్ స్ట్రాంగ్ టు టెల్ పీపుల్ దట్ వీ ఆర్ మేము పాలిస్తాం, మీరు అలా అణుచుకొని ఉండండి అని చెప్పడంలో చాలా శక్తి ఉంది. బట్ ఇట్ ఈస్ వీక్ ఇన్ యునైటింగ్ పీపుల్. ఇట్ ఈస్ వీక్ ఇన్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్. అందులో భేదములు ఉంటాయి, వారు కలిసినట్లుగానే ఉంటారు కానీ కలవరు అని చెప్పిన మాట ఆ రోజే మన దేవుని భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియేలు చూశాడు. ఈ భావజాలం కేవలం భారతదేశంలోనే ఉంది అని నేను చెప్పట్లేదు. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే వివక్ష చూపిస్తూ ఉన్నారో, స్త్రీ పురుషుల మధ్య వివక్ష, రంగు మధ్య వివక్ష, ప్రాంతీయ వివక్ష, కుల వివక్ష, ఎక్కడెక్కడైతే వివక్ష అన్న పదం, ఎక్కడెక్కడైతే మనిషికి మధ్య వారు కలవకుండా చేయటానికి వాడే ప్రతి పాచిక, వారు వేసే ప్రతి దృక్పథము, ఆలోచన దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన ఆలోచన, దేవుని భావజాలానికి వ్యతిరేకమైన భావజాలం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ భావజాలాన్ని కూలగొట్టడానికి, ఆ భావజాలాన్ని తుత్తునీయులుగా చేయటానికి, ఆ భావజాలాన్ని నిలవటానికి, నీడలేకుండా చేయటానికి ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అనంటే అది నువ్వు నేను, దేవుని సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటో ఇక్కడ దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆ రాజ్యము అలా ఉన్నప్పుడు 44వ వచనం, ఒకరితో ఒకరు పొదగక ఉంటారు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరి ఎవరికీ చెందదు. ఆ రాజ్యమందు, లేకపోతే అది ముందు చెప్పిన రాజ్యములు అన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగములకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరి. ఇందువలన మహాదేవుడు ముందుగా జరగబోవు సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు అని చెబుతూ 34వ వచనంలో, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటా దొరకకుండా గాలికి కొట్టుకొని పోయెను. మనకు విరోధముగా, సమానత్వానికి విరోధముగా, దేవుని ప్రణాళికలో ఉన్న వారికి విరోధముగా, నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పే భావజాలానికి విరోధముగా ఉన్న ఏ భావజాలానికైనా ఇదే గతి పడుతుంది. గాలికి చెదరగొట్టిపోయే పొట్టులాగా మారుతుంది. ఇది దేవుని వాక్యం. దేవునికి వాక్యమునకు మహిమ కలుగును గాక. ప్రతి మానవుడికి డిగ్నిటీ ప్రభు ఇచ్చాడు.
ప్రతి మానవుణ్ణి ఆయన సమానత్వంలో ఆయన చేశాడు. ప్రతి మానవునికి హక్కు ఉంది. ఆ హక్కు ఇవ్వటానికి క్రైస్తవుడు ముందుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన సువార్త. మనం చెప్పే సువార్త కేవలం మా మతం మారండి, కేవలం మా మతంలోకి రండి కాదు. మనం చెప్పే సువార్త ప్రజలకు డిగ్నిటీ ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజల కడుపుకు పట్టెడు అన్నం పెట్టేది. మనం చెప్పే సువార్త ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజలు ప్రతి కమ్యూనిటీలో ఉన్నవారు ఎదగటానికి అవసరమయ్యేది. మనం చెప్పే సువార్త స్త్రీలకు ఎంతకాలం అయిందండి మన దేశంలో స్త్రీలు ముందుకొచ్చి ఇక్కడ నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని కొట్లాడుకునే సమయంలో నా క్రైస్తవ మిషనరీలు నాకు ముందు నడిచినటువంటి నా విశ్వాస యోధులు ముందుకొచ్చి మత ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషులను పక్కపక్కన కూర్చోబెట్టి చదువు చెప్పారు. అది మిషనరీ సేవ యొక్క ఘనత. నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, ఈ స్త్రీని లోపలికి రానిచ్చాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, నా దేవుణ్ణి ఈ స్త్రీ మరి నెల వచ్చింది కాబట్టి తాకకూడదు అని చెప్పే నీ రోజుల్లో పక్కన కూర్చోపెట్టి కాలేజ్ చదువులు చెప్పారు. అది క్రైస్తవ సేవ. ఈ క్రైస్తవ సేవ కారణంగానే ఈరోజు భారతదేశం ఏమైందో అది ఉంది. లేకపోతే మీరు చెప్పండి, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి విడిపోయింది? ఎందుకు మన నుంచి మరి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు విడిపోయాయి? ఎందుకు మన నుంచి ఇప్పుడున్నటువంటి బలోచిస్తాన్ విడిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి నేపాల్ పక్కకు వెళ్ళిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి భూటాన్ పక్కకు వెళ్ళిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి ఈరోజు నార్త్ ఈస్ట్ పక్కకి వెళ్ళాలని ఆలోచిస్తుంది? ఎందుకు మన భూభాగం నుంచి కశ్మీర్ పక్కకి వెళ్ళాలని ఆలోచిస్తుంది? ఎందుకు శ్రీలంక ఒకప్పుడు మనదైనప్పుడు పక్కకి వెళ్ళిపోయింది? ఎందుకు ఇంతవరకు రంగూన్ ఒక దేశంగా మనలో ఒక భాగంగా ఈస్ట్ ఇండియా వాళ్ళు కలిపితే మనం పోగొట్టుకున్నాం? ఎందుకో తెలుసా? విభజించి పాలించే భేదములుండును అనే ఈ ఆలోచన పద్ధతి కారణంగా నేను గొప్పరా నీకంటే, నేను గొప్పరా నీకంటే, నేను గొప్పరా నీకంటే అని చెప్పుకుంటూ మన వాళ్ళను మనం విడదీసుకున్నాం. కాబట్టి విభజించు విభజించు విభజించు, సామదాన భేద దండోపాయాలు ఉపయోగించు 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 అని చెప్పి లాస్ట్కు బొచ్చ చిక్కింది. ఇది మన బతుకు. మనం ఇప్పుడు ఏమంటున్నామంటే భారతదేశాన్ని క్రైస్తవులు వచ్చి విడగొడుతున్నారు అంటున్నారు. ఈ కొంచెం సిగ్గుండాలి మాట్లాడటానికి. క్రైస్తవులు కలిపారు. క్రైస్తవులు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ను కలిపారు. ఒకప్పుడు మొఘళ్ళు దాన్ని పక్కన వేరే దేశంగా చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన సమయంలో వారిని కలిపారు. క్రైస్తవులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధమే లేదు అసలు. అయినా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చినటువంటి మిషనరీలు సాంస్కృతికంగా వారిని ఏకం చేశారు. సాంస్కృతికంగా కశ్మీర్ను కలిపారు, సాంస్కృతికంగా బలోచ్ను కలిపారు, సాంస్కృతికంగా గిలిగిట్ను కలిపారు, సాంస్కృతికంగా మరి ఇప్పుడు వెలివేయబడుతున్నటువంటి రాష్ట్రాలుగా పిలువబడే నార్త్ ఈస్ట్ ఇండియాను కలిపారు, సాంస్కృతికంగా ఇప్పుడు విడిపోయినటువంటి బంగ్లాదేశ్ను కలిపారు. విడగొట్టింది మీరు. ఎందుకు? నేను నీకంటే గొప్ప, నేను నీకంటే గొప్ప అనే జాత్యాహంకారం కారణంగా. ఈ జాత్యాహంకారం భేదములుండును అనే మాట బైబిల్లో ఆనాడే చెప్పారు. నువ్వు భేదాలు సృష్టిస్తూ ఉండు, ప్రజలను విడగొడుతూ ఉండు. నువ్వు సమానము మనం ఒకటి అని చెప్పేవారు వస్తారు. వారి ముందు నువ్వు నిలవలేవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేశాం ఈ దేశానికి అని ప్రశ్నించే వారికి ఈ మాట చెప్పండి. కుష్ఠరోగుల కోసం నువ్వు ఎప్పుడైనా నీ ఇల్లు తెరిచావా? కుష్ఠరోగుల కోసం ఇల్లొద్దు, నీళ్ళు ఇచ్చావా ఒక్క చెంబు? నా పెద్దలు వాళ్ళ కోసం జీవితాలు సమర్పించారు. నా పెద్దలు వాళ్ళ పుండ్లు కడిగారు. నా పెద్దలు వాళ్ళకు కట్లు కట్టారు. నా పెద్దలు వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటే, వాళ్ళు కక్కుతూ ఉంటే చేత్తో పట్టుకున్నారయ్యా, నీ జన్మలో చేయగలవా నువ్వు అని అడగండి. క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి అది. నిర్మించారు ఎవరైనా ఈ దేశాన్ని అని అంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేశానికి ఎవరైనా పునాదులు వేశారు సమానత్వం పట్ల అనంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడదీశారు ఎవరైనా అనంటే ఈరోజు వస్తున్నటువంటి ఈ కాషాయ గుండాలు. విడదీసి విభజించి పాలించింది వీళ్ళు, కలిపింది సమానత్వం ఇచ్చింది మనం. ఇక్కడ మన తెలుగు ప్రాంతాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుని నేను ముగిస్తాను. తెలుగు ప్రాంతాలలో ఇక్కడ మన ఊళ్ళలోనే రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి. ఆ రేణుకా ఎల్లమ్మ గుళ్ళకు ఉన్నటువంటి కథ చెప్తాను. ఎందుకు ఈ రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి, ఏంటి దీని కథ అన్నది. ఇది ఒక దళిత్ స్ట్రగుల్. ఇక్కడ నగ్నంగా ప్రజలు ఆరాధించేవారు. చంద్రగుట్టి అన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది 1980లో. 1800 కాదు, 1986 గురించి మాట్లాడుతున్నాను. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు ఒకటి వేశారు హైకోర్టులో. ఏమని వేశారు అని అంటే, ఇక్కడ ఏదైతే నగ్నంగా ఆరాధన చేస్తున్నారో ఫలానా ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి జోగిని వ్యవస్థ గురించి మాట్లాడబోతున్నాను. వెళ్ళి ఏదైతే ఆరాధన చేస్తున్నారో అది తప్పు, అది దీనికి వ్యతిరేకము అని చెప్పినప్పుడు అప్పటికి ఈ పిల్లు వేసింది
ఆమె కార్మికాయల్ గారు పనిచేసిన సమయంలోనే చాలా పాతకాలంలోనే పిల్లు వేశారు. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంటే విక్టోరియా రాణి యొక్క గవర్నమెంట్, బ్రిటిష్ పాలన సమయంలోనే ఆ పిల్లు వేస్తే వాళ్ళు అన్నారు, అయ్యో మీరు పిల్లు వేస్తున్నారు, ఈ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లు వేస్తే, అంటే నాచ్ అనే కమ్యూనిటీకి వ్యతిరేకంగా పిల్లు వేస్తే అది బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పిల్లు వేస్తున్నట్లు మీరు అని అడిగారు. వీరు వెళ్ళి అడిగారు, ఎందుకయ్యా మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం? మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు అంత ఆనందం ఏంటి, అందులో గౌరవం ఏముంది అంటే వాళ్ళు చెప్పారు, ఇది మా సంస్కృతి అన్నారు. ఇది మా సంస్కృతి అన్నారు. బట్టలు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు, ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను? తప్పకుండా వచ్చి తిరుగుతుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు బట్టలు ఇవ్వకపోతే అది నీ సంస్కృత, నాకు బట్టలు కప్పితే నేను అమ్ముడిపోయినట్లా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం? బట్టలు లేకుండా నువ్వు డ్యాన్స్ వేయాలి, అది నీ కులం అని చెప్పింది ఈ వ్యవస్థ. నువ్వు బట్ట లేకుండా నేను చెప్పిన పద్యాలు వల్లించాలి అని చెప్పింది ఈ కులం. ఆ కులం ఈ రోజుకు కూడా మన మహబూబ్ నగర్ మరియు బీదర్ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ వరకు కర్ణాటక ప్రాంతాలు మరియు మన తెలంగాణ ప్రాంతము బళ్ళారి వరకు కూడా ఈరోజు మన మధ్యలో కూడా ఆ సముదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవులుగా నిలబడి అంటున్నారు, మేము దేవుని పిల్లలం, మేము బట్టలు ఇప్పుకొని నాట్యం చేసేవాళ్ళం కాదు అని చెప్తున్నారు. ఎందుకు అనంటే మన సహోదరుల యొక్క పూర్వీకులు అన్నారు, ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉండే బైబిల్ పట్టుకుని అన్నారు, ఇది వచ్చిందయా మా చేతికి, మాకు అక్కర్లేదు డాన్స్ అన్నారు. ఇది వచ్చిందయా మా చేతికి, మీ కింద మేమేంది డాన్స్ చేసేది అన్నారు. ఇది వచ్చింది మమ్మల్ని లిబరేట్ చేయడానికి, ఈ పుస్తకం మా చేతికి వచ్చింది, మేమేం ఖడ్గాలు పట్టుకొని యుద్ధాలు చేయము, మేమేం పెద్దగా జబ్బలు సరిచేదేవి లేదు, మాకు ఇదిగో ఈ గ్రంథం వచ్చింది, నల్ల పుస్తకం అని ఎగతాళి చేస్తున్నావు కదా, ఆ నల్ల పుస్తకం నాకు డిగ్నిటీని ఇచ్చింది, ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మాభిమానాన్ని ఇచ్చింది, ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మగౌరవాన్ని నేర్పింది. ఈరోజు జోగులాంబ అని గొప్పగా మాట్లాడుతున్నావు, కానీ దాని వెనకున్నటువంటి ఒక పురాణం చెప్తాను చూడండి, భలే ఉంటుంది. మరి జమదగ్ని గారు, ఆయన భార్య ఉంటారు, ఆయనకు పరశురాముడు ఒక కుమారుడు, ఉన్న 3 కుమారుల్లో ఒకడు. జమదగ్ని గారి భార్య అయినటువంటి రేణుక గారు ప్రతిరోజు పోయి నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చేవారు. ఒకరోజు గంధర్వులు వస్తే వాళ్ళ మాయలో పడిపోయింది అని అనుకుని జమదగ్ని ఏమంటాడంటే, ఈ రేణుకను చంపేరా అని అంటాడు. 3 పిల్లల్లో ఒకడైనటువంటి పరశురాముడు సరే నాన్న నేను చేస్తాను అని చెప్పి ఆమె తల నరికేస్తాడు. ఆమె తల నరికేసిన సమయంలో, సరే నా కొడుకు నా మాట విన్నాడు అని చెప్పి నేను నీకు వరాలు ఇస్తాను, చెప్పరా ఏం కావాలో అని అంటే, మా అమ్మ తిరిగి రావాలి అని అంటాడు. మీ అమ్మని తిరిగి రావాలి అని అంటే, మరి తలకాయ తీసుకొని వచ్చావు కదా, మొండెం ఏది అని అంటే, సరే నేను మొండెం తీసుకొని వచ్చిస్తాను నీకు అని చెప్పి ఒక శూద్రజాతి స్త్రీ, ఒక అస్పృశ్యురాలు, దాసులు, దస్యులు, మ్లేచ్చులు అని ఎవరినైతే పిలిచారో, నల్లగా ఉంటారు, ఇంత బండగా ఉంటారు అని ఎవరినైతే పిలిచారో, ఒక అమ్మాయి, ఒక స్త్రీ అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటే వెళ్ళి దాన్ని తల నరకరా అని అంటే తల నరికాడు. అదే ఈ ఎల్లమ్మ. ఆ తల నరికి తీసుకొని వచ్చి రేణుక తల తీసుకెళ్లి ఆమెకు పెట్టి, ఆ సమయంలో ఆమె బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలుసుకోకుండా ఆమె పరిగెట్టినప్పుడు రేణుక ఈ భూమి చీల్చబడి ఆమెను మింగేస్తుంది. అలా నగ్నంగా పరిగెడితే భూమి మిమ్మల్ని తీసుకుంటుందిరా అని చెవులలో రింగులు తిరిగేట్లుగా కొన్ని వేల సంవత్సరాలు చెప్పారు. కాబట్టి బట్టలిప్పిపోయి మనము ఆరాధన చేస్తే మనము స్వీకరింపబడతాం అని నేర్పించారు. అది దీని వెనుకున్నటువంటి పుక్కిటి పురాణం. కానీ క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు, నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అన్నారు, నువ్వు దేవుడు తన పోలికలో నిన్ను చేసుకున్నాడు అని చెప్పారు, నీకు బ్రతికే హక్కు ఉందని చెప్పారు, నువ్వు బట్టలు కట్టుకునే హక్కు ఉందని చెప్పారు, నువ్వు వాళ్ళ ముందు నాట్యం చేయక్కర్లేదు అని అన్నారు, వాళ్ళ ముందు నాట్యం చేసి నీ ఆత్మాభిమానం చంపుకోక్కర్లేదు అని అన్నారు, వారికి బట్టలు కప్పారు. అలాంటి దేవుడు వద్దు నాకని ఎందుకంటా నేను? తప్పకుండా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని రాజ్య స్థాపన. దేవుని రాజ్య స్థాపన అంటే బైబిల్ పట్టుకొని 2-3 మాటలు చెప్పడం కాదు. దేవుని రాజ్య స్థాపన అంటే ఇలాంటి సోషల్ ఈవిల్స్కు వ్యతిరేకంగా పోరాడగలగటం.